తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, మెదక్, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. బుధ, గురు వారాల్లో కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో గత 4 నుంచి 5 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. తెలంగాణలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం మొదలైన వానలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. శనివారంలో అయితే కుండపోత వర్షాలు అయితే కురుస్తాయి. హైదరాబాద్ నగరంలో ఏదైతే భారీ వర్షాలు అయితే కొంత జనంకు వణికిపోయినటువంటి సందర్భంలో అంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వేలక్ష ప్రాంతాల్లో అయితే మునిగిపోయాయి. రాజధానిలో చెరువులు అయితే మారాయి. ఏదైతే కిలోమీటర్ల మీద వాహనాలు అయితే ఎక్కడికక్కడికి మునిగిపోయాయి. సాధారణ హైదరాబాద్ వాతావరణ రాష్ట్రానికి మరోసారి వర్షంగా హెచ్చరికలు జారీ చేశారు. నేడు రాష్ట్రంలో నేడు రేపు తమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ తెలుస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, అలానే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పి కూడా వాతావరణం జరుగుతుంది. ఈ మేరకు ఆయా జిల్లాలతో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, అలానే రంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజమండ్రి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ జిల్లాలకు 6 జిల్లాలకు అయితే జారీ చేసిన వాతావరణ శాఖ అయితే ఏదైతే జూలై 23, 24 తేదీల్లో కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ తెలుస్తుంది. దక్షిణ కర్ణాటక నుంచి ఏదైతే దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణ అయితే కొనసాగుతుందని చెప్పి కూడా పేర్కొంది. ఇది ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా చెప్పారు. అయితే ఏదైతే శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, పేదలు, రాయపూర్, పేదలు జిల్లాలో, యాదగిరి, సిద్దిపేట జిల్లాలో, కృష్ణాబాద్, వికారాబాద్ జిల్లాలో ఏదైతే నవపల్ మండలం 10 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లయితే అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి. అయితే ఆదివారం పగటిపూట అత్యంతగా నల్గొండ జిల్లాలో చిట్యాల మండలంలో 7.5 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైందని చెప్పేసి అయితే ఇవాళ రేపు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిసిందంటే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వారు సూచించడం జరిగింది. థ్యాంక్ యూ లెనిన్.